2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభస్థానంలో రాహు యోగిస్తున్నారు, సప్తమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, 4వ స్థానంలో గురువు యోగిస్తున్నారు. ఈ 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. ఇక్కడ 12వ స్థానంలో ఇలినాడు శని నడుస్తోంది. నల్ల నువ్వులు దానం చేయండి బ్రాహ్మణుడికి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేషరాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నారు, కుటుంబాధిపతి. దీని మూలంగా కుటుంబ పరంగా మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో రాహు కూడా ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనపరంగా మాత్రం ఈ వారం అనేది, హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కాళ్ల నొప్పులు, పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 1, 2 కాదు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో ఉండటం మూలంగా శుక్రుడు మీకు మ్యారేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మీకు గురువు గారి దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. 10వ అధిపతి 12వ స్థానంలో ఉన్నా సరే గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి కెరియర్ పరంగా చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎవరికైతే ఉద్యోగులకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో దశలు అంతర్దశలు యోగిస్తే కనుక ఖచ్చితంగా ఈ వారంలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేయ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో అష్ట కష్టాలను చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.